అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. నిన్నటి నుంచి ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రెండో రోజు కూడా కొనసాగుతోంది. 17 మున్సిపాలిటీలు, నల్గొండ కార్పొరేషన్లకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దీంతో నామినేషన్ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లో ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 17 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ నిన్న నుంచి కొనసాగుతుంది. అలాగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా నామినేషన్ల స్వీకరణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించి ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ఉందో నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ నామినేషన్ల ప్రక్రియ నిన్న నుంచి మొదలు కావడం జరిగింది. నిన్న, ఈ రోజు, రేపటి వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఈ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని ఏదైతే 17 మున్సిపాలిటీలు కావచ్చు, ఇటు నల్గొండ కార్పొరేషన్ కావచ్చు, వీటికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే నామినేషన్లకు సంబంధించి కూడా ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో మాత్రం ఒక నల్గొండ కార్పొరేషన్ తప్ప మిగతా చోట్ల ఇంకా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. ఇంకా ఒక నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి మొత్తం 48 డివిజన్లకు గాను ఏదైతే 4 మినహా 44 డివిజన్ల అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు దాదాపు నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి నిన్న 10 నామినేషన్ దాఖలు కావడం జరిగింది. ఈ రోజు 45 నామినేషన్ల వరకు కూడా ఇప్పటి వరకు దాఖలు కావడం జరిగింది. అయితే రేపే చివరి రోజు ఉండడం, అభ్యర్థుల ప్రకటన కూడా నల్గొండ కార్పొరేషన్ లో ప్రకటించిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మొదటి విడతలో 20 వార్డుల ఏదైతే డివిజన్లకు సంబంధించి కూడా నల్గొండ కార్పొరేషన్ సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక 17 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాకు సంబంధించి అయితే ఇంకా ఉత్కంఠ నెలకొంది. రేపటి వరకు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించడంతో పాటు రేపే నామినేషన్ల స్వీకరణ కూడా గడువు రేపటి వరకే ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా ప్రకటించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు అయితే ఏదైతే మొత్తం 17 మున్సిపాలిటీలకు సంబంధించి ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపుగా 4 వార్డులు, 48 డివిజన్లలో నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు నామినేషన్లకు సంబంధించి అయితే స్వీకరణ అయితే ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కూడా చూస్తున్నారు. అయితే రేపు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లకు దాఖలు చేసేందుకు మాత్రం 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 104 వార్డులకు సంబంధించి ఇటు యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్ ఈ మున్సిపాలిటీలకు సంబంధించి 104 వార్డులకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేటతో పాటు తిరుమలగిరి, అలాగే కోదాడ, హుజూర్ నగర్, నేరేచెర్లకు సంబంధించి ఈ మున్సిపాలిటీలో మొత్తం 141 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఇక నల్గొండ డివిజన్ ఏదైతే కార్పొరేషన్ సంబంధించి 48 డివిజన్లకు, అలాగే నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి మిర్యాలగూడ కావచ్చు, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల ఈ మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా ఎన్నికల నిబంధనలు పాటిస్తూ కూడా నామినేషన్లు అయితే స్వీకరణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎలక్షన్ ఆఫీసర్లుగా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరోవైపు నామినేషన్ల స్వీకరణకు రేపే గడువు ఉండడంతో ఈ రోజు సాయంత్రం వరకు కూడా భారీగా నామినేషన్లు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రేపు చివరి రోజు కావడం, అన్ని పార్టీలు అభ్యర్థులు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అయితే సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. కెమెరామెన్ వీరరాలతో జానయ్య, జీ తెలుగు న్యూస్, నల్గొండ నుండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.